దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందామండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఆమేన్. పౌలు తన సంఘానికి చెప్తా ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు, నేర్చుకోవాల్సిన విషయాల్ని బోధిస్తూ ఉన్నాడు. శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మరి ప్రస్తుత సమయంలో పౌలు ఈ మాటలను ఎలా చెప్పేవారో నాకైతే తెలియదు, కానీ నేనైతే చూడండి, ఆతిథ్యం అనేది మనం ఇవ్వవలసిన ప్రధానమైన ఒక క్రియ. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. దేవదూతలు ఏముందిలే, దేవునికే ఆతిథ్యం ఇచ్చారు. తెలియకే అబ్రహాం, మనోహ భార్య, వీళ్ళందరూ కూడా కొంతమంది తెలియకుండానే మరి దేవదూతలకి ఆతిథ్యము ఇచ్చారు. ఇచ్చి గొప్ప గొప్ప బహుమానాలు పొందుకున్నారండి. ఆతిథ్యము అనేది దేవుడు ఇష్టపడే ఒక క్రియ అండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు కోరుకునే క్రియ. అది దేవునికే కాదు, బీదలైన వారికి, అవసరతలో ఉన్నవారికి, ఒకరికొకరు మనం ఆతిథ్యం ఇచ్చుకోవటం అనేది చక్కటి క్రియ. ఎందుకంటే ఒకసారి యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. నేను ఆకలితో మీ యొద్దకు వస్తే మీరు నాకు ఆహారం పెట్టలేదు అని అడుగుతాడంట పరలోకంలో. అప్పుడు వారందరూ అంటారంట, మీరెప్పుడు వచ్చారయ్యా మా ఇంటికి ఆకలి అని, మేమెప్పుడు మీకు అన్నం పెట్టకుండా పంపించాం అని అడుగుతారంట. అప్పుడు యేసే అంటాడంట, ఇదిగో ఆకలి గునిన నా సహోదరులు నీ యొద్దకు వచ్చినప్పుడు మీరు అతనికి పెట్టలేదు కాబట్టి నాకు కూడా పెట్టలేదు. ఈ మాట విన్న తర్వాత అసలు మన పరిస్థితి ఏంటి చెప్పండి? అంటే మన చెయ్యి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే చెయ్యిగానే ఉండాలి. మన ఆలోచన, అభిప్రాయాలు ఎప్పుడూ కూడా ఇతరులని ప్రేమిస్తూ ఇతరులకు గుప్పిలు ఇప్పే విధంగానే ఉండాలి. అయితే తగిన వారికి ప్రేమ గుడ్డిది కాకూడదండి. గుడ్డిదైతే అనవసరంగా వ్యర్థమైన వాళ్ళందరికీ డబ్బులు వెళ్ళిపోతాయి. ప్రేమ జ్ఞానం కలిగిందై ఉండాలని చెప్పేది వాక్యం. జ్ఞానం లేని ప్రేమ వ్యర్థం. ఇతరులకి మనం సహాయం చేసే చెయ్యిగా మన చెయ్యి ఉండాలి, కానీ జ్ఞానం కలిగిన ప్రేమగానే ఉండాలి. సో ఆతిథ్యం అనేది అంటే ఇతరులకి మనం సహాయం చేస్తూ ఉన్నప్పుడు, ఇతరులకు మనం వారు పొందదగిన దాన్ని మనం వారికి అందిస్తూ ఉన్నప్పుడు అంట డైరెక్ట్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు గాడ్. అది దేవునితో అది రిలేట్ అయిపోతుంది, దేవునికి ఇచ్చినట్లు అవుతుంది. అక్కడ దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఆతిథ్యము అనేది దేవుడు మెచ్చుతున్న, కోరుతున్న ఒక చక్కటి క్రియ. ఆమేన్. హల్లెలూయా. ఇక రెండవది మరి ఆ కాలంలో పౌలు గారు చెప్పారు కాబట్టి సరిపోయింది. సరే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ మాటను మనం ఎలా స్వీకరించాలంటే ఆతిథ్యం ఇవ్వాలి అందరికీ. అయితే గమనము, వివేకము లేని ఆతిథ్యం ఏం చేస్తుందంటే మోసపోవటానికి అవకాశం వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ఏమైందంటే యేసుప్రభు వారు చెప్పినట్లు అంత్యకాల దినాల్లో నేనే క్రీస్తుని అని చెప్పి తిరిగేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అబద్ధ బోధకులు, అబద్ధ బోధలు ఎక్కువైపోయాయి. దేవుని పేరిట మోసం చేసేవారు ఎక్కువైపోయారు. నా జీవితంలో నేను చూసినట్లయితే, ఇదిగో మేము పలానా చోట చిచ్చు కడుతున్నాం, మేము పలానా చోట సేవకులు, మేము పలానా అదండి, పలానా ఇదండి, మేము పలానా చోట మాకు అనాథాశ్రమం ఉంది, పలానా చోట ఇది ఉంది, పలానా చోట ఇది ఉంది అని ఫోటోలు పెట్టుకొని తిరిగేవారు ఎక్కువైపోయారు. అందులో జెన్యూన్ ఉంటారు, అన్జెన్యూన్ వాళ్ళు ఉంటారు. కాకపోతే ఒకటేంటంటే గమనము, వివేకం. అందుకని యేసుప్రభు 2 చెప్పాడు. 1, పాము వలె మీరు వివేకం కలిగి ఉండండి. 2, పావురము వలె నిష్కపటంగా ఉండండి. బయట పరిస్థితుల్లో మీరు బయట జీవిస్తున్నప్పుడు వివేకంగా ఉండండి. దేవునితో మీ సంబంధం పరిశుద్ధంగా చక్కగా ఉండాలి. ఆమేన్. వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. 2 చేయాలి. సో 2 లేకపోతే ఏమవుతుందంటే మోసపోతాం అక్కడ కూడా. అందుకని ఆతిథ్యం ఇవ్వాలి, అందరికీ కాదు, ఎవరికి పడితే వారికి కాదు. దుష్టులకి ఇస్తే మనం నష్టపోతాం. వివేకం కలిగి ఉండాలి అక్కడే మనం. సో వివేకము లేని స్త్రీ
ఏమవుతుంది? వాక్యం చెప్తుంది, పంది ముక్కునున్న బంగారంతో పోల్చేటి దేవుడు వివేకం లేని వాళ్ళని. అందుకని ఆతిథ్యం ఇవ్వాలి, కాకపోతే వివేకంతో ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో దేవుడు 2 విషయాలు చెప్పాడు. ఆతిథ్యం ఇవ్వమని చెప్పాడు, ఇచ్చే విషయంలో వివేకం కలిగి ఉండమని కూడా దేవుడు నేర్పుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆతిథ్యం ఇవ్వటం వల్ల మనం సాక్షాత్తు దేవునికే ఆతిథ్యం ఇచ్చినట్లు, ఇతరులకు మన సహాయం గుప్పిలిపటం ద్వారా సాక్షాత్తు మనం దేవునికే సహాయం చేస్తూ ఉన్నట్లు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.